అధికారం ఉన్నా లేకపోయినా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో పుట్టినటువంటి వైసీపీ పార్టీ వ్యక్తిత్వ హననానికి క్యాప్ అడ్రస్ గా మారింది. మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, సంస్థలు కావచ్చు, ఎవరినైనా వ్యక్తిగతంగా దూషిస్తూ, ద్వేషిస్తూ, ఒక తప్పుడు భాషను ప్రయోగిస్తూ మాట్లాడే విధానానికి శ్రీకారం చుట్టినటువంటి ఒక చీడ పురుగు లాంటి పార్టీ ఈ రాష్ట్రంలో ఒక విషవృక్షం లాగా పెరిగింది. దీన్ని కట్టడి చేయడానికి, దీన్ని ఒకటి వేళతో పూడ్చివేయడానికి ప్రజలు కృతనిశ్చయులై మొన్నటి ఎన్నికల్లో కనీ విని ఎరగని రీతిలో చారిత్రాత్మకమైనటువంటి ఒక తీర్పునిచ్చి 164 సీట్లు కూటమికి కట్టబెట్టారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా కఠినమైనటువంటి నిర్ణయాలు ఆ పార్టీ నేతలపైన తీసుకోలేకపోవడం వలన, జాప్యం జరగడం వలన మళ్ళీ ఇటువంటి మాటలు, ఇటువంటి మీడియా రోతలు మనం చూడవలసి వస్తున్నాయి, బాధపడాల్సి వస్తున్నాయి. ముందుగా దీనికి మనం అంతా చింతించాలి. ఎందుకు ఇలా జరుగుతుందనే దాని మీద ఒక రకమైనటువంటి అసహనం, బాధ కూడా ప్రతి ఒక్కరిలో వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఒక మహిళను పట్టుకుని, ఒక రాజధానిని పట్టుకుని వాళ్ళిద్దరికి లింక్ పెడుతూ ఏదో ఒక నేషనల్ కథనాన్ని ఆసరాగా చేసుకుని మాట్లాడడం, కించపరచడం వాళ్ళకి తెలుగు సంస్కృతి తెలియజేయడానికి పెద్ద నిదర్శనం.